ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 118వ అధ్యాయం 24వ వచనం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. ఆమేన్. సో ఆయన ఏర్పాటు చేసిన దినము ఏది? ఆ దినము ఆదివారం. అది విశ్రాంతి దినం అని ఎందుకంటారు? ఈ క్వశ్చన్ చాలా మందిలో ఉంటుంది కదా. ఎందుకంటే 6 దినములు ఆయన భూమిని, ఆకాశంను, సూర్యచంద్రులను, జంతువులను, పక్షులను, నేల మీద ప్రాకు పురుగులను, వెలుగు, చీకటి మరియు ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున నరుని సృజించును. ఈ విధంగా ఆయా జాతుల ప్రకారం అన్నింటినీ సమస్తమును నిర్మించి సంపూర్ణం చేసి ఆయన చేసిన పని అంతటి నుండి 7వ దినము విశ్రమించెను. కాబట్టి 6 దినములు సమస్తమును చేకూర్చి 7వ దినము విశ్రాంతి పొందిన కనుక దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. కాబట్టి 7వ దినము విశ్రాంతి దినముగా పిలువబడింది. సో ఈ 7వ దినము విశ్రాంతి దినమున మనమందరము ఆయన పరిశుద్ధ స్థలంలో కూడి మనకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి, ఆయన చేసిన క్రియలను బట్టి పూర్ణ హృదయంతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన మందిరంలో ఆయన నామమును బట్టి ప్రార్థన చేయాలి. ఆయన మందిరంలో 1 దినము ఉండుట 1000 దినముల కన్నా శ్రేష్టము. ఆయన మందిరమును వెదకువారు ధన్యులు, ఆయన మందిరంలో నివసించువారు ధన్యులు. పూర్ణ హృదయంతో ఆయన్ను వెదకువారు కూడా ధన్యులే. కాబట్టి ఆయన సన్నిధిని వెదికి ఆయన వాక్యమును ధ్యానించాలి. ఆయన వాక్యము మన ప్రాణమునకు దీపమై ఉన్నది. ఆయన ధర్మశాస్త్రం అనుసరించి ఆయన మార్గంలో నడిచేవారు ధన్యులే. కాబట్టి ఆయన ధర్మశాస్త్రం అనుసరించి ఆయన మార్గంలో నడవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు బాగా ఆకలేస్తుంది, ఫుడ్ తినాలి, ఇంట్లో ఏమీ చేయలేదు, ఇప్పుడు కడుపు నిండాలంటే బయటన్నా వెళ్ళి ఏమైనా తెచ్చుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తేనే కడుపు నిండుతుంది. అలాగనే మనం దేవుని వెతికి ఆయన మార్గంలో నడిస్తేనే మన జీవితం కూడా సంపూర్ణమవుతుంది. ఆయన ధర్మశాస్త్రం అనుసరించి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన మార్గమును నడుచు వారందరూ ధన్యులే. దీంట్లో చూసినట్లయితే బంగారు నగలు మనల్ని మనుషుల మధ్య గొప్పవారిగా చూపిస్తుందంతే, కానీ ధర్మశాస్త్రము మనల్ని మనుషుల మధ్య గొప్పవారిగా మారుస్తుంది. మన బ్రతుకులను మార్చేది ధర్మశాస్త్రము, ఆయన వాక్యం మాత్రమే. సో బ్రతుకులు మారాలంటే ఆయన్ని వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన ధర్మశాస్త్రంలో ఉన్న నీతిని వెతకాలి. వీటి ద్వారా దేవుణ్ణి వెతికేవారుగా ఉంటామని నమ్ముతూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.